ఎవడు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని? ఇది కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకరు మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? నీకు కల వచ్చిందా అని విన్నారు కాదు? ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో 20వ పేజీలో ఎంత క్లియర్గా ఉంటే ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, ది absence of cholesterol in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే లేనట్టే లెక్క. ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే. సిట్ ఆయన వేసిందే, సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది మీలో చాలామంది మాంసాహారులు ఉంటారు, కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. నేను చూశాను చాలామందిని, వాళ్ళు హిందూస్ కూడా కాదు, క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా చూశాను. ఎవడో మేము ఒక ఢిల్లీలోనో ఎక్కడ ఎవరో ఇంటికి వెళ్తే కాలాగోష్ ఖాయగా క్యా అని అడిగాడు. కాలాగోష్ అంటే అర్థం ఏంటరా అని నన్ను మావాడు అడిగాడు. అంటే కాలాగోష్ అంటే గేదె మాంసం ఏంటుందిరా, కాలా అంటే గేదె కదా అని చెప్పి, గోష్ అంటే గొడ్డు మాంసం, కాలాగోష్ అన్నాడు. అనేటప్పటికి గొడ్డు మాంసం పెట్టేశాడా అని వామిటింగ్ వచ్చింది వాడికి. ఇదేంటో ఎంతండి, నాకేం రాలేదు నీకు వచ్చింది ఏంటంటే గొడ్డు మాంసం ఎలా పెట్టేస్తాడు రాయుడు అంటే, వాడేమో లేదు తింటారా అని అడిగాను, అంతే తప్ప పెట్టలేదు అని. నాకు అది చూసి ఆశ్చర్యపోయింది. ఇది జరిగి ఎప్పుడో 40 ఏళ్ళు అయింది. అటువంటిది మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని. వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు. ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు. ఆ రష్ నేను చూసాను, నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడని. అంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే దాంట్లో అన్నిసార్లు అనకూడదు. అసలు నిజంగా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట. హిందూ మతం నాశనం అవడం, నీ నాశనం ఎవడన్నా చేయగలడా దీన్ని? అది కుట్రండి. ఎవడో తప్పు చేశాడు వాడిని పట్టుకోవాలి. ఇక కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు, ఆ కెమికల్స్కి కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే. ఇప్పుడు నేను సీఎం గారి ఇంటికి వెళ్తే నాకు కప్పులో టీ ఇచ్చారు. ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటనుకుంటున్నారు ఈ మెటీరియల్, మనం టాయిలెట్స్లో కమోడ్లు వాడతామే, ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసి కప్పులో ఇచ్చారు. నిజమే, అది కమోడ్తో పోల్చడం ఏంటి? పింగాణితో అనేక రకాలు తయారవుతాయి, కమోడ్తో పోలుస్తారా ఎవడన్నా? నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇదేంటి ఇలా మాట్లాడు సీఎం గారు? ఎప్పుడు అంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడ్డాడు. చాలా కాలం నుంచి ఆయన సీఎంగా చూస్తున్నాం కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఎంత అందులో టాయిలెట్లు కడిగే వాటిని తీసుకొచ్చి కలిపారని. ఇది బ్లాస్ఫమీ అవుతుంది. బ్లాస్ఫమీ అంటే దైవద్రోహం. దయచేసి ఇలాంటి పనులు వద్దు. మీకు రాజకీయంగా ఖర్చు ఉంటే రాజకీయ ఖర్చు తీర్చుకోండి, కేసులు పెట్టండి, మీ చేతిలో పవర్ ఉంది. ఎవరైనా ఇదేంటి వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామిని అనుకోవడం ఎందుకంటే జగన్ క్రిస్టియన్ అనా? జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి యాంటీ అయిపోయారా? అసలు ఏ స్ట్రాటజీ మీద వెళ్తారు? బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడాల. బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లెవెల్లో మాట్లాడరు. మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి, ఇది కరెక్ట్ కాదు. మిగతా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. నాకు ఎప్పుడో 89లో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు, రాంబాబు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేవారు. రామ్మోహన్ వల్ల నాకు కూడా వాళ్ళంతా చాలా దగ్గర అయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీకే రావాలి, ఇంట్లో బాగోలేదు అందుకని రాలేదు. ఇగో కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు,
తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు లేవు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఎటు దారి తీస్తుందో. ఓకే. మన మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని పరామర్శించాం. ఆయన అయితే బయట ఎలాగా హుషారుగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, లోపల కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీగా ఏం లేరు ఆయన. ఇప్పుడే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన మీద ఇంటి మీద దాడి చేసి, ఇల్లు తగలబెట్టి, కారులు తగలబెట్టి, వేలాది మంది వీరంగం చేసి అల్లర్లు సృష్టించిన వాళ్ళ మీదేమో కేసులు లేవు. ఆయన ఒక మాట అని మళ్ళీ నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటే ఆయన సెంట్రల్ జైల్లో బంధించారు. పైగా 36 కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద నమోదు చేశారు. ఇవి కాకుండా వేరే వేరే కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే బహుశా ఇంత దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడని మేమే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది కూడా ఊహించి ఉండరు. అంటే ఏం ఆశించి ఇది చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోని ఫెయిల్ అయిపోయి చివరికి ఆ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి ఇలాంటి సంఘటనల ద్వారా డైవర్షనల్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఒక కాపు నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు, సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో బాగా పరిణితి ఉన్నవాడు, గతంలో ఎప్పుడూ రాజకీయంగా తప్పులు చేసిన చరిత్ర లేనివాడు, అలాంటి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏం సాధిద్దామని, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం అనేది మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అది చాలా సహజమైపోయింది. ఇక్కడే ఇదే జైలుకి ఆపోజిట్లో ఉన్న ఆ రోజు జనరల్ హాస్పిటల్లో 2014-19 మధ్య ముద్రగడ పద్మనాభం గారిని కూడా అక్రమంగా నిర్బంధించారు, చాలా దారుణంగా హింసించారు. ఇవాళ మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి చేసి, అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి చేసి, ఆయన ఆ వీరంగం సృష్టించి, ఆయన ఆఫీస్ పగలగొట్టి, తగలబెట్టి, బాంబులేసి, పెట్రోల్ బాంబులేసి, పైగా ఏదో వైఎస్ఆర్ పార్టీ ఒక అరాచకమైన పార్టీలాగా మీరు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటారు బీజేపీ బాధ్యత తీసుకోండి, ఈ ప్రచారం బాధ్యత తీసుకోండి, ప్రజల్లో తీసుకెళ్ళండి అని. అంటే బీజేపీ భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలని ప్రయత్నం. ఇంచుమించుగా కూటమిలో ఉన్న భాగస్వాములందరూ, సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర నాయకులు అందరూ కలిపి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు దేనికోసం పెట్టారు? ఈ రాష్ట్ర సంక్షేమం కోసమో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కోసమో, పోలవరం ప్రాజెక్టు కోసమా, లేదా అమరావతి అభివృద్ధి కోసమా? దేనికోసం పెట్టారు?
వెంకటేశ్వర స్వామి కీర్తిని ప్రతిష్టని దెబ్బతీసే కార్యక్రమం కోసం పెట్టారు. ఎందుకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అంటే రాసే పత్రికలు చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆడింది ఆట పాడింది పాటలాగా జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు రాంబాబు గారి మీద ఒక ఇన్సిడెంట్ మీద 36 కేసులు వేశారు. నేను ఇవాళ మీడియాలో చూసా. ఒక కార్యకర్త అభిమానంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి ఇలా రక్త తిలకం దిద్దాడంట, తన వేలు కట్ చేసుకుని. అతని మీద కేసు పెట్టారు. మొన్న తిరుపతిలో కోడిని కోసారని కేసు పెట్టారు. వెస్ట్ గోదావరిలో మేకను కోసారని కేసు పెట్టారు. ఇంకెక్కడో కేకును కోసారని కేసు పెట్టారు. అంటే మీరు అయిపోయింది, మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు, మీరు చెప్పలేని స్థితికి వచ్చారు. మీరు టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ లడ్డూని పట్టుకుని వేలాడుతున్నారు. తిరుపతి ప్రసాదం పేరుతో వెంకటేశ్వర స్వామి కీర్తిని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు. అలా అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేశారు? ఆ ఫ్లెక్స్ మీరు కట్టడం తప్పు కదా. అసలు అధికారులు దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఆ విషయం అడిగితే తిరిగి పచ్చి బూతులు ఆయన తిట్టి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులంట. అసలు మహిళలు అలాంటి భాష మాట్లాడతారని మేము ఎప్పుడూ వినలే. పచ్చి బూతులు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారి మీద దాడికి వచ్చి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే నేనే తీసుకొచ్చాను దాడులు చేస్తామని చెప్పి, ఆ స్థానికంగా ఉన్న ఎంపీ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి అయిన మరొక ఆయనేమో సినిమా చూపిస్తామని చెప్పి, ఏం చూపిస్తారు మీరు సినిమా? ఇదే సినిమాలు చూపించాలంటే నిజంగా అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా సినిమాలు చూడాలి. ఎంతకాలం మీరు అనగదొక్కుంటున్నారు? ఇవాటికి ఒక కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక రోడ్డు వేయలేదు. మాట్లాడితే అబద్ధాలు. ఇవాళకి ఏ హెడ్లైన్స్ వస్తాయని అంబటి రాంబాబు గారిని సెంట్రల్ జైల్లో పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ భయపడిపోతాయని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు బెంబెలెత్తిపోతారని అనుకోకండి. ఆయనైతే చాలా ధైర్యంగా ఉన్నారు రాంబాబు గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, తప్పు చేసి జైలుకి వస్తే బాధపడాలి కానీ నేనేం తప్పు చేశాను? ఆ రోజు మాట దొర్లింది, దానికోసం వెంటనే పశ్చాత్తాపం చెప్పాను. అయినా సరే ఇంటి మీద దాడి చేశారు, అది వాళ్ళ నైజం. దీంట్లో బాధపడడానికి ఏముందని తిరిగి మాకు చెప్తా ఉన్నారు. పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి మధ్యన కొంచెం జ్వరం వచ్చిందని చెప్పానంటే ఆయన వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఈయన్ని పరామర్శిస్తున్నారు, మీకు ఎలా ఉందండి అని. అంత ధైర్యంగా ఉన్నాడు ఆయన. వాళ్ళు ఏ పరిస్థితి తెచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సాధారణ కార్యకర్త నుంచి ఉన్నత స్థాయి నాయకుల వరకు మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అనే మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. దానికి ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగానే ఉన్నాం అనేది మేము గట్టిగా చెప్తున్నాం. ఇంకా మళ్ళీ చెప్తున్నాం, ఒకసారి మీరు మొన్న చెప్పిన మాట ఇది కూడా మాకు వాటర్ రవి గడ అక్కడ రవి ఏ అనకరా दादा कैमरा है అన్న 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 ఇలా అన్న అరే అరే రవి
రఘు వచ్చేయండి ఎలా రండి రండి రండి